ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ బొమ్మదేవర నాగకుమారి. ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి. ఈ వీడియోలో మనం వృషభ రాశి జాతకులపై వక్ర శనైశ్వరుని ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. నవగ్రహాలన్నింటిలో శనైశ్వరుడు పెద్ద గ్రహం, భూమికి దగ్గరగా ఉండే గ్రహం. మందగ్రహం అంటే చాలా నెమ్మదిగా కదులుతాడు. శనైశ్వరుడు ఒక్కొక్క రాశిలో దాదాపుగా 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తాడు. 30 సంవత్సరాల తర్వాత తిరిగి అదే రాశిలోకి వస్తాడు. అంటే రాశిచక్రం పూర్తిగా ఒక పర్యాయం సంచరించడానికి శనైశ్వరునికి దాదాపుగా 30 సంవత్సరాల సమయం పడుతుంది. రాశిచక్రంలో శనైశ్వరునికి 2 స్వక్షేత్రాలున్నాయి: మకర రాశి, కుంభరాశి. కుంభరాశి మూల త్రికోణ క్షేత్రం కూడా. శనైశ్వరుడు తులారాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు, మేషరాశిలో నీచస్థితిని పొందుతాడు. గ్రహగమన సూత్రాల ఆధారంగా శనైశ్వరుడు ప్రతి సంవత్సరం వక్రగతిని పొందుతాడు. ప్రస్తుతం గోచార రీత్యా కుంభరాశిలో సంచరిస్తున్న శనైశ్వరుడు ఈ 2024 సంవత్సరం జూన్ నెల 30వ తారీఖు నుంచి నవంబర్ నెల 15వ తారీఖు వరకు, అంటే దాదాపుగా 139 రోజుల పాటు కుంభరాశిలోని వక్రగతిని పొందబోతున్నాడు. వక్రగతి అంటే వంకరగా ప్రయాణించటం లేదా వెనక్కి వెళ్ళటం అని అర్థం. నిజానికి చూస్తే ఏ గ్రహం కూడా తన నిర్ణీత గతిని తప్పి వెనుకకు ప్రయాణించదు. అయితే ఒక గ్రహం యొక్క గమన వేగంలో తేడా వచ్చినప్పుడు, అంటే భూమి వేగంతో పోలిస్తే భూమి మీద పరిశీలకునికి ఆ గ్రహం కొద్దిగా వెనుకకు వెళ్తున్నట్టుగా భ్రమ కలుగుతుంది. ఈ స్థితిని వక్రగతి అంటారు. ఈ వక్రగతిలోని గ్రహం యొక్క చేష్టా బలం మరింత పెరుగుతుంది. అందువల్ల భూమి మీద జాతకులపై ఆ గ్రహం యొక్క ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. ఈ శని గ్రహం వాయుతత్వ గ్రహం, వాహనం కాకి. శనైశ్వరుని కారకత్వాలు చూద్దామా? ఈ శనైశ్వరుడు కర్మకారకుడు, దుఃఖకారకుడు. హార్డ్ వర్క్, కఠోర పరిశ్రమ, ఆటంకాలు, న్యాయం, పోరాటం, బాధ, వాయిదా వేయటం, ఓటమి, దీర్ఘకాలిక వ్యాధులు, ఆయుర్దాయం, మరణం, ఆధ్యాత్మికత, పాపం, దాస్యం, కుతంత్రం, దుఃఖం, అవమానం, దరిద్రం, వృద్ధాప్యం, నపుంసకత్వం, వ్యసనం, బంధనం, జైలు, కుంటితనం, పాత ఇల్లు, ఎముకలు, అపరిశుభ్రత, నియమనిష్టలు, సంప్రదాయాలు, వైరాగ్యము, శిథిలాలు, మరుగుదొడ్లు, పేదలు, దళితులు, శిక్షలు పడ్డవారు, గ్రామీణ ప్రజానీకం, నాడీ మండలం, దంతములు, గోళ్ళు, వెంట్రుకలు, నూనె, సోమరితనం, విసర్జక వ్యవస్థ, సేవా వృత్తులు, బద్ధకం, మోకాళ్ళ నొప్పులకు కారకుడు. అదేవిధంగా శనైశ్వరుడు 6, 8, 12 భావాలకు కారకత్వం వహిస్తాడు. జాతకులకు ఈ కుంభరాశి ఎన్నవ భావం అవుతుందో ఆ భావం మీద ఈ వక్ర శనైశ్వరుని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. శనైశ్వరునికి 3 రకాల దృష్టులు ఉంటాయి. తానున్న రాశి నుంచి తృతీయ దృష్టితో తృతీయ భావాన్ని, సప్తమ దృష్టితో సప్తమ భావాన్ని, దశమ దృష్టితో దశమ భావాన్ని ఈ శనైశ్వరుడు వీక్షిస్తాడు. ఈ భావాలు ఆయా రాశుల వారికి ఏ ఏ భావాలు అవుతాయో ఆ భావాలు కూడా ప్రభావితమవుతాయి. మనం చెప్పుకుంటున్న కుంభరాశిలోని వక్ర శనైశ్వరుడు ఇచ్చే ఈ ఫలితాలు శనైశ్వరుని యొక్క దశ అంతర్దశలు జరుగుతున్న వారికి, ఏలినాటి శనికాలం జరుగుతున్న వారికి, అర్ధాష్టమ అష్టమ శని ప్రభావంలో ఉన్నవారికి, జన్మజాతకంలో కూడా వక్రశని ఉన్నవారికి మరింత ప్రభావవంతంగా వర్తిస్తాయని చెప్పుకోవచ్చు. రాశ్యాధిపతి శుక్రుడు. వృషభ రాశి జాతకులకు నవమాధిపతి మరియు దశమాధిపతి అయిన శనైశ్వరుడు ప్రస్తుతం గోచార రీత్యా కుంభరాశిలో, అంటే వీరి దశమ భావంలో వక్రించి సంచరిస్తున్నాడు. దశమ భావం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను సూచిస్తుంది కదా. ఈ రాశి జాతకులకు పూర్ణయోగకారకుడైన శనైశ్వరుడు వక్రించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండకపోవచ్చు. చేస్తున్న ఉద్యోగాల్లో మార్పు రావచ్చు, లేదా ఊహించని ప్రాంతాలకు బదిలీలు జరగవచ్చు. పని ఒత్తిడి, బాధ్యతలు పెరుగుతాయి. వీటన్నిటి వల్ల మానసికంగా ఆందోళన చెందుతారు.
అయితే ఇదే సమయంలో ఆకస్మికంగా ఏదో ఒక రూపంలో ధనలాభం కూడా పొందే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు చేసిన పనుల్ని, ప్రయత్నాల్ని నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకుంటూ పునరాలోచించుకోండి. ఆ పనుల్ని మరింత సమర్థవంతంగా ఎలా చేయవచ్చో ప్రణాళిక వేసుకుని మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. మరింత పట్టుదలతో, ఓర్మితో కష్టించి పనిచేయండి. శనైశ్చరుడు వక్రగతి వీడిన తర్వాత మీకు మరిన్ని విజయాలను ఇవ్వబోతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందవద్దు. శనైశ్చరుడు నవమాధిపతి కూడా కావటం వల్ల మీరు ఇదివరలో ప్లాన్ చేసుకున్న దూర ప్రయాణాలు వాయిదా పడవచ్చు, లేదా ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురు కావచ్చు. మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. దశమ భావంలోని శనైశ్చరుడు తన 3వ దృష్టి చేత మేషరాశిని అంటే మీ వ్యయభావాన్ని, 7వ దృష్టి చేత సింహరాశిని అంటే మీ 4వ భావాన్ని, 10వ దృష్టి చేత వృశ్చిక రాశిని అంటే మీ 7వ భావాన్ని వీక్షిస్తున్నాడు. వ్యయస్థానం అంటే ఖర్చులు కదా. శనైశ్చరుడు ప్రత్యేకమైన తన 3వ దృష్టి చేత మీ వ్యయభావాన్ని వీక్షించడం వల్ల మీ డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. మీకోసం కానీ లేదా మీ కుటుంబ సభ్యుల కోసం కానీ వైద్యపరమైన ఖర్చులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే 4వ స్థానం తల్లిగారిని సూచిస్తుంది. మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇకపోతే 7వ భావం భాగస్వామ్య స్థానాన్ని సూచిస్తుంది. శనైశ్చరుడు ప్రత్యేకమైన తన 10వ దృష్టి చేత మీ 7వ భావాన్ని వీక్షించడం వల్ల భాగస్వామ్య వ్యవహారాల్లో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ 7మాధిపతి అయిన కుజుడు కొంతకాలం నీచరాశిలో స్థితి చెందటమే కాదు, మరికొంతకాలం శనైశ్చరునితో షష్టాష్టమ రాశుల్లో స్థితి చెందబోతున్నాడు. కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముందు నుంచి భాగస్వాములతో చక్కటి కమ్యూనికేషన్ ఏర్పరచుకుని మాట పట్టింపులకు చోటు ఇవ్వకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నవారు ఏవైనా ఒప్పందాలు చేసుకునే ముందు 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నివారణోపాయాలని చూద్దామా. వక్రగతిలో సంచరిస్తున్న శనైశ్చరుడిచ్చే వ్యతిరేక ఫలితాల ప్రభావాన్ని తగ్గించుకోవటానికి ప్రతి ఒక్కరూ కొన్ని రెమెడీస్ లేదా పరిహారాలు చేసుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము పఠించాలి. అదేవిధంగా దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం వల్ల కూడా గొప్ప ఫలితాన్ని పొందగలుగుతారు. వీలైతే శనైశ్చరునికి జపం చేయించుకోండి. జప సంఖ్య 19,000. వీలు కుదరని పక్షంలో ఓం శం ఈశ్వరాయ నమః అని ప్రతినిత్యము వీలైనన్ని సార్లు మనసులోనే జపించుకుంటూ ఉండండి. షిరిడి దగ్గర శనిశింగణాపూర్లోని శనైశ్చరునికి లేదా చిదంబరంలోని తిరునల్లార్ పాండిచ్చేరిలోని శనైశ్చరునికి లేదా మందపల్లిలోని శనైశ్చరునికి తైలాభిషేకం చేయించుకోండి. ఈశ్వరునికి అభిషేకం చేయించుకున్న ఓం నమ శివాయ అంటూ శివపంచాక్షరి మంత్రాన్ని చెప్పుకున్న చక్కటి ఫలితం ఉంటుంది. మీ పరిసర ప్రాంతాల్లో జీర్ణ దేవాలయాలుంటే పునరుద్ధరించే ప్రయత్నం చేయండి. అన్నిటికన్నా ముందుగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. తరచుగా బూజులు దులపండి. ఇంట్లో అద్దాలుంటే తళతళ మెరిసిపోయేలా తుడవండి. అంతకన్నా ముఖ్యంగా మీ ఇంట్లో మరుగుదొడ్లని అంటే టాయిలెట్స్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. వీలైతే ప్రతి శనివారం కడగండి. అదేవిధంగా క్రమం తప్పకుండా వాకింగ్ చేయండి. లేదంటే వీలైనంత వరకు ఎక్కడికైనా నడిచి వెళ్ళే ప్రయత్నం చేయండి. నడిచి వెళ్ళే వాళ్ళ జోలికి శనైశ్చరుడు రాడు. శనివారం నాడు మాంసాహారాన్ని మానివేయండి. మద్యం జోలికి వెళ్ళకండి. ఆరోగ్యం సహకరిస్తే శనివారం నాడు ఉపవాసం చేయండి. శనైశ్చరుని కరుణ లభిస్తుంది. తీర్థయాత్రలు చేయండి. పుణ్యక్షేత్రాలను సందర్శించండి. ఈ సమయంలో నువ్వులు, నీలం రంగు వస్త్రాలు, కందులు, ఉలవలు దానంగా ఇవ్వండి. భోజనం చేసే ముందు ప్రతినిత్యము వీలైతే మొదటి ముద్దను కాకికి ఆహారంగా పెట్టండి. అన్నదానం చేయండి. మరి ముఖ్యంగా సంచార జాతుల వారికి అన్నదానం చేస్తే
శనైశ్చరుడు ప్రీతి నొందుతాడు. పారిశుద్ధ్య కార్మికులకు నూనె దానం చేయండి. అయ్యప్ప మాల వేసుకునే వారికి వస్త్రదానం చేయండి. దివ్యాంగులకు కుర్చీలు, మంచాలు దానం చేయండి. అనాథ పిల్లలకు మీకు వీలైనంతగా సహాయం చేయండి. వృద్ధాశ్రమాలకు వెళ్ళి వృద్ధులకు ప్రేమ పంచండి. మీ పూర్వీకుల పేరిట ఏదైనా దానం చేయండి. హెల్మెట్లు, విసనకర్రలు, పాదరక్షలు, గొడుగులు, దుప్పట్లు దానం చేయండి. మీ కింద పనిచేసే వారిని ఆదరణతో చూసుకోండి. పని మనుషుల్ని, డ్రైవర్లని, మీ ఇంట్లో వృద్ధులుంటే వారి పట్ల ప్రేమతో ప్రవర్తించండి. శనైశ్చర అనుగ్రహ ప్రాప్తిరస్తు. అస్తు. స్వస్తి.